నమస్తే అండి, నా పేరు డాక్టర్ విశాల్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్, బోయిన్పల్లి. ఇవాళ మనము ఏనల్ ఫిషర్ ఇన్ యానో గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి ఈ ఫిషర్ అనేది మనకు తెలవాలా. ఈ ఫిషర్ అనేది మనకి జనరల్గా ఏనల్ కెనాల్ ఏదైతే ఉంటుందో అక్కడ వస్తుంది. ఎక్కడైతే మన మోషన్ వెళ్ళే జాగా ఉంటుందో అక్కడ మనకు నొప్పి రావడము, బ్లడ్ రావడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఎలా వస్తుంది ఫిషర్ అనేది మీకు తెలవాలా. ఈ ఫిషర్ అంటే మనకు నార్మల్గా మనకు మోషన్స్ వెళ్ళే జాగాలో ఒక వాల్వ్, ఒక స్పింక్టర్ లాగా ఉంటుంది. ఇప్పుడు మోషన్ మనం బయటికి వెళ్ళేటప్పుడు ఆ స్పింక్టర్ అనేది ఓపెన్ అవుతుంది, అప్పుడు మోషన్ అనేది ఫ్రీగా బయటికి వచ్చేస్తుంది. మళ్ళీ అది ఈ క్లోజ్ అయిపోతుంది ఈ స్పింక్టర్. సో ఈ స్పింక్టర్లో మనకి ఎప్పుడైతే మోషన్ టైట్గా వెళ్తుందో, ఎందుకంటే జాగా తక్కువ ఉండడం వల్ల, మోషన్ బల్క్ ఉండడం వల్ల టైట్గా వెళ్తుందో అక్కడ కట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కట్ అయ్యేసే వరకు అక్కడ ఫిషర్ అవుతుంది. నార్మల్గా మనకి బాడీలో ఎక్కడైనా కట్స్ అయినామంటే మనం ఏం చేస్తాము, ఒక బ్యాండేడ్ అట్లా వేసి వదిలేస్తాం హీల్ అవ్వని. కానీ మోషన్ వెళ్ళే జాగాలో కంటిన్యూస్గా మనకు దాని ఫంక్షన్ ఉంటుంది. అక్కడ డ్రెస్సింగ్ అనేది మనం చేయలేము. మోషన్ ఎవ్రీడే వచ్చేదానివల్ల అక్కడ హీలింగ్ అనేది కాదు. సో మనము ఏనల్ ఫిషర్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే, ఒక డాక్టర్ చూపిస్తే తను ఎగ్జామిన్ చేస్తారు, కింద దవగాం చూసి ఎగ్జామిన్ చేసి అక్కడ ఫిషర్ ఉందా లేదా, ఎన్ని ఫిషర్స్ ఉన్నాయి, ఒకటా మల్టిపుల్ అనేది చేస్తాం. మెడికల్ మేనేజ్మెంట్ ఏనల్ ఫిషర్కి మనది ఏంటి అంటే, మోస్ట్లీ కాన్స్టిపేషన్ కాకుండా మనము కొద్దిగా వాటర్ ఎక్కువ తాగాల, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలా, సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ తినాలా, నాన్ వెజ్ పదార్థాలు కొద్దిగా తక్కువ తినడం వల్ల మోషన్ అనేది లూజ్గా వెళ్తుంది అండ్ ప్రెషర్ పడదు ఆ ఏరియాలో. ఎప్పుడైతే ఈ ఫిషర్ హీల్ కాక క్రానిక్ అయిపోతుందో అప్పుడు ఈ మోషన్ వెళ్ళే ద్వారా ఏమవుతుంది, తక్కువ అయిపోతుంది. తక్కువ అయినప్పుడు ఏంటి అంటే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది, మోషన్ వెళ్ళంగానే నొప్పి ఉండడం, చాలా ఉండడము, ఇవన్నీ ఉంటుంది. అప్పుడు మనము ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తాం. ఒకటి ఓపెన్ ఆపరేషన్ చేయొచ్చు, లేదంటే లేజర్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓపెన్ ఆపరేషన్ కంటే లేజర్ ఇస్ అ న్యూవర్ ట్రీట్మెంట్ అండ్ రిజల్ట్స్ బెటర్ ఉంటాయి. ఇక్కడ మనము ఎక్కడైతే కట్ అయిన జాగా ఉందో అక్కడ ఈ మసిల్ని, ఎక్స్టర్నల్ స్పింక్టర్ అన్న మసిల్ని ఓపెన్ చేసుకుంటే అప్పుడు మనకి ప్రెషర్ అనేది దాని మీద పడకుండా మోషన్ అనేది ఫ్రీగా వెళ్తుంది, మీకు నొప్పి కూడా ఉండదు. ఇది ఏనల్ ఫిషర్కి సంబంధించి ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.